అందరికీ వందనములు. నేను బెంజమిన్ కొమానపల్లి జూనియర్, పాస్టర్ ఆఫ్ న్యూ సిటీ చర్చ్, హైదరాబాద్. నేను మిమ్మల్ని న్యూ సిటీ చర్చ్ పాడ్కాస్ట్కి ఆహ్వానిస్తున్నాను. ఈ పాడ్కాస్ట్లో న్యూ సిటీ చర్చ్లో బోధించబడిన వర్తమానాలు వినగలుగుతారు. ఇప్పుడు వినబోతున్న వర్తమానము ద్వారా విశ్వాసములో ఎదిగి బలపరచబడతారని, ఆశీర్వదించబడతారని నమ్ముతున్నాను. హల్లెలూయా. హల్లెలూయా. ఆమేన్. మరి అప్పుడే మనం జనవరిలో ఆఖరి ఆదివారానికి వచ్చేసాము. అండ్ ఈ నెలలో మరి దేవుడు మనకిచ్చినటువంటి వాగ్దానములో మనము నాటబడుతున్నాము. ఆ వాగ్దానంలో ఇంకా జ్ఞానము పొందుకుంటున్నాము. ఎంతమంది దేవుని గురించి ఇంకా తెలుసుకుంటున్నారు? హల్లెలూయా. ఓకే, నాటబడి ఆ సత్యములో నాటబడి స్థిరపరచబడాల్సిన అవసరం ఉన్నది. ఆమేన్. చూడండి, కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9 ఇంకా 10 వచనాలు. సమయం ఎక్కువ లేదు కాబట్టి నేను అవి చదవను, కానీ ఈ 2 వచనాల్లో మనము దేవుడు మనకిచ్చినటువంటి వాగ్దానము గురించి తెలుసుకున్నాము. దేవుని యొక్క ప్రణాళిక, ప్రతి క్రైస్తవుడికి ఎటువంటి ప్రణాళిక, ఎటువంటి కోరిక దేవునికి ఉందో మనము తెలుసుకుంటున్నాము. ఏ విధంగా యేసుక్రీస్తు ఈ లోకములో జన్మించిన తర్వాత ఏ విధంగా జీవించాడో, ఈ లోకములో జీవించినప్పుడు దేవుని యొక్క పరిపూర్ణతతో ఎలాగైతే జీవించాడో అటువంటి పరిపూర్ణతలో మనము కూడా నడవాలనేది దేవుని యొక్క కోరిక. హల్లెలూయా. ఓకే, సో యేసుక్రీస్తు ఏ విధంగా అనుభవించాడో దేవుని యొక్క పరిపూర్ణత, అటువంటి విధానములో మనము కూడా జీవించాలి అనేది దేవుని యొక్క కోరిక అయి ఉన్నది. చూడండి, కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 28వ వచనంలో ఇక్కడ ఏమంటాడంటే, ఇప్పుడు మనము క్రైస్తవులుగా మార్చబడిన తర్వాత, ఇక్కడ ఇంగ్లీష్లో చదువుతాను. హిమ్ వి ప్రీచ్, వార్నింగ్ ఎవ్రీ మ్యాన్ అండ్ టీచింగ్ ఎవ్రీ మ్యాన్ ఇన్ ఆల్ విజ్డమ్. ఈ లాస్ట్ పార్ట్ చూడండి. దట్ వీ మే ప్రెజెంట్ ఎవ్రీ మ్యాన్ పర్ఫెక్ట్ ఇన్ క్రైస్ట్ జీసస్. ప్రతి మనుషుని క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి. ఓకే, దట్ వి మే ప్రెజెంట్ ఎవ్రీ మ్యాన్ పర్ఫెక్ట్ ఇన్ క్రైస్ట్ జీసస్. క్రీస్తు యేసునందు సంపూర్ణునిగా చేసి. ఓకే, గమనించండి, క్రీస్తు యేసునందు సంపూర్ణునిగా చేశాడంట. హీ హాస్ మేడ్ us పర్ఫెక్ట్. అందరూ పర్ఫెక్ట్ అనండి. ఓకే, చూడండి, యేసుక్రీస్తు సిలువ మీదకి వెళ్ళక ముందర కూడా ఈ మాట ఇలాగంటాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 48వ వచనం ఒకసారి చదువుదాం. మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక మీరును పరిపూర్ణులుగా ఉండెదరు. హల్లెలూయా. ఆమేన్. ఇంగ్లీష్ లో ఎలాగుంటది? దేర్ఫోర్ యు షాల్ బి పర్ఫెక్ట్ జస్ట్ యాజ్ యువర్ ఫాదర్ ఇన్ హెవెన్ ఈజ్ పర్ఫెక్ట్. హల్లెలూయా. ఆమేన్. సో గమనించండి, ఇక్కడ ఏమన్నాడు? యు షాల్ బి పర్ఫెక్ట్ అంటున్నాడు. సంపూర్ణులుగా ఉంటారు, లేకపోతే సంపూర్ణులుగా మార్చబడతారు అంటున్నాడు. ఓకే, సంపూర్ణులుగా మార్చబడతారు అంటే అది చదివినప్పుడు మనం పరలోకానికి వెళ్ళినప్పుడు మనం సంపూర్ణులు అవుతాము అనుకోకూడదు. ఇది ఆయన శిలువ మీద మరణించక ముందర, లేకపోతే నూతన నిబంధన స్థాపించక ముందర అన్న మాటలు అన్నమాట. కానీ ఎప్పుడైతే మనల్ని నూతన సృష్టిగా మార్చాడో, దేవుడు ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడిని మనకిచ్చాడో, అప్పటికే మనము సంపూర్ణులుగా మార్చబడ్డాము. హల్లెలూయా. హల్లెలూయా. సో గమనించండి, ఈ సంపూర్ణత గురించి ఆలోచించినప్పుడు కూడా మనము మానవుడి యొక్క ఆలోచనల ప్రకారం ఆలోచించకూడదు, లేకపోతే మనకి పర్ఫెక్షన్ గురించి ఉన్న స్టాండర్డ్ ప్రకారం ఆలోచించకూడదు. ఎందుకంటే ఇప్పుడు ఒక క్లాస్ రూమ్ లో ఉన్నారనుకోండి, నువ్వు నీకు లెట్స్ సే నీకు చదువులో అంత మంచి మార్కులు రావు, అన్ని పాస్ అవుతావు, కానీ ఫస్ట్ ర్యాంక్ కాదు, సెకండ్ ర్యాంక్ రావట్లేదు అనుకోండి. సో ఎవరన్నా అందరికన్నా మంచిగా చదువుకున్న వ్యక్తిలాగా నువ్వు కూడా చదువుకోవాలి అంటే ఫస్ట్ ర్యాంక్ వచ్చేటటువంటి వ్యక్తి గురించి నువ్వు ఆలోచించవచ్చు. ఎందుకంటే అది ఫస్ట్ ర్యాంక్ అంటే హైయెస్ట్ స్టాండర్డ్ నీ క్లాస్ కనమాట. కానీ ఇక్కడ పర్ఫెక్షన్ గురించి మాట్లాడుతున్నప్పుడు మన జీవితంలో ఎవరైతే అన్ని శ్రేష్టంగా చేస్తారో, అన్ని పర్ఫెక్ట్ గా చేస్తారో, ఎక్సలెన్స్ తో చేస్తారో వాళ్ళ గురించి ఆలోచించకూడదు ఇక్కడ. ఎందుకంటే ఇక్కడ ఏమంటాడంటే, యూ shall be perfect just as your father in heaven is perfect అంటున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. సో గమనించండి, ఇక్కడ ఏమంటున్నాడు? మీరు ఒక కాలము రాబోతుంది, నేను పరలోకానికి వెళ్ళినప్పుడు, నేను సిలువ మీద చేయాల్సిన కార్యము చేసిన తర్వాత పరలోకానికి వెళ్తున్నప్పుడు, నూతన నిబంధన స్థాపించబడిన తర్వాత ఎవరైతే నూతన సృష్టిగా మార్చబడతారో వాళ్ళు ఎటువంటి సంపూర్ణతలోకి వస్తారంటే, పర్ఫెక్షన్ అంటే సంపూర్ణత. ఓకే, పరిపూర్ణత. ఓకే, పరిపూర్ణతలో ఎటువంటి పరిపూర్ణతలోకి వస్తారంటే, ఎటువంటి పరిపూర్ణత అంట? మన తండ్రికి ఎటువంటి పరిపూర్ణతలో ఉన్నాడో అటువంటి పరిపూర్ణత అంట. హల్లెలూయా. హల్లెలూయా. సో ఆయన మన తండ్రికి ఉన్న పర్ఫెక్షన్, ఆ పరిపూర్ణతతో
మనము కూడా అటువంటి పరిపూర్ణతలో మార్చబడ్డామంట. హల్లెలూయా. ఆమేన్. గమనించండి, ఈ వచనాలు నేను ఎందుకు చూపిస్తున్నానంటే, మనము దేవునిలో నడవాలి, దేవుని యొక్క సంపూర్ణత మనం అనుభవించాలంటే కూడా ఈ సత్యాలు యేసుక్రీస్తు మాట్లాడాడు. ఆయన సిలువ మీదకి వెళ్ళక ముందర మాట్లాడాడు. సిలువ మీద చనిపోయిన తర్వాత తిరిగి లేచిన తర్వాత మనకి ఎటువంటి జీవం ఇచ్చాడో మనం అర్థం చేసుకోలేదనుకోండి, ఎప్పుడు కేవలం ఒక మానవుడిలాగే ఆలోచిస్తాం. చాలా మందికి ఇప్పుడు నేను అలాగ అన్నప్పుడు కూడా చాలా మంది ఏమనుకుంటారంటే, అవును కదండి పాస్టర్ గారు, మరి నేను మానవుడినే కదా, నేను మానవుడిలాగే ఆలోచించాలి కదా అనుకుంటారు. కానీ గమనించండి, ఇక్కడ మనము నూతన సృష్టిగా మార్చబడిన తర్వాత కేవలము మానవులు మాత్రమే కాదు అనేది మనం గుర్తించాలి. చూడండి, యోహాను సువార్త 3వ అధ్యాయానికి మన బైబిల్స్ తెరుచుకుందాం. యోహాను సువార్త 3వ అధ్యాయం, జాన్ చాప్టర్ 3. ఇక్కడ నికోడిమస్ అనే వ్యక్తి యేసుక్రీస్తుతో మాట్లాడడం మొదలు పెడుతున్నాడు అనమాట. ఆయనకి కొన్ని ప్రశ్నలు ఉండి యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి ఆయన మాట్లాడడం మొదలు పెడతాడు. అప్పుడు యేసుక్రీస్తు నికోడిమస్తో మళ్ళీ తిరిగి జన్మించడం గురించి మాట్లాడతాడు. హీ బిగిన్స్ టు టాక్ టు నికోడిమస్ అబౌట్ బీయింగ్ బోర్న్ అగైన్. ఒకడు క్రొత్తగా తిరిగి జన్మించటం గురించి నికోదేముతో మాట్లాడుతూ ఉన్నాడు. సో ఎప్పుడైతే తిరిగి జన్మించడం గురించి మాట్లాడతాడో, నికోడిమస్ కేవలం ఒక మానవుడిలాగా ఆలోచిస్తాడు. కేవలం ఒక మానవుడిలాగా ఆలోచించేయమంటాడు, నేను ఇంత పెద్దగా అయిపోయిన తర్వాత మళ్ళీ నేను నా తల్లి యొక్క గర్భంలోకి ఎలాగ వెళ్తాను, మళ్ళీ నాకు జీవం అనేది ఎలాగొస్తుంది, హౌ విల్ ఐ ఎంటర్ మై మదర్స్ వూమ్ అండ్ బి బోర్న్ అగైన్ అంటాడు. ముసలివాడనైన మనుషుడు ఎలాగూ జన్మింపగలడు, రెండో మారు తల్లి గర్భమందు ప్రవేశించి జన్మింపగలడా అని ఆయన అడిగాడు. గమనించండి, ఆ ప్రశ్న ఎందుకు అడుగుతున్నాడు అంటే ఒక మానవుడి లాగా ఆలోచిస్తున్నాడు కాబట్టి. అందరికి అర్థమవుతుందా? చూడండి, ఆయన ఏదో తప్పు చేశాడని కాదు, కానీ ఎందుకంటే అప్పుడు ఆ స్థానంలో మాత్రమే ఉన్నాడు, అంతే ఆలోచించగలుగుతాడు. ఆయనకి తెలివి లేని వ్యక్తి కాదు, ఆయన ఒక మంచి నాయకుడు, అక్కడ మంచి పేరు ఉన్న వ్యక్తి. సో తెలివి లేని వ్యక్తి కాదు, కానీ ఆయనకున్న స్థానముతో ఆయనకున్న తెలివితో మాత్రమే ఆలోచించగలిగి అటువంటి ప్రశ్న అడుగుతున్నాడు. ఆ ప్రశ్న అడిగిన తర్వాత మళ్ళీ ఇక్కడ అంటాడు, యేసుక్రీస్తు అంటాడు 5వ వచనంలో, మోస్ట్ అష్యూర్లీ ఐ సే టు యు అన్లెస్ వన్ ఇస్ బోర్న్ ఆఫ్ వాటర్ అండ్ ద స్పిరిట్ హీ కెనాట్ ఎంటర్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. యేసు ఇట్లా, నేను ఒకడు నీటి మూలము గాను ఆత్మ మూలము గాను జన్మించితేనే గాని దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. హల్లెలూయా. సో గమనించండి, దేవుని రాజ్యంలో చేర్చబడాలంటే తిరిగి జన్మించడము తప్పకుండా జరగాల్సిందే అన్నమాట ప్రతి మనిషి యొక్క జీవితంలో. సో ఇది తెలుసుకున్న తర్వాత 6వ వచనము చాలా జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ ఏమంటాడో ఇప్పుడు యేసుక్రీస్తు, దట్ విచ్ ఈస్ బోర్న్ ఆఫ్ ద ఫ్లెష్ ఈస్ ఫ్లెష్, బట్ దట్ విచ్ ఈస్ బోర్న్ ఆఫ్ ద స్పిరిట్ ఈస్ స్పిరిట్. శరీర మూలముగా జన్మించినది శరీరమును, ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మయునయ్యున్నది. హల్లెలూయా. ఆమేన్. గమనించండి, ఇందాక పాస్టర్ అర్పిత గారు కూడా ఈ టాపిక్ మీద లేకపోతే ఈ సబ్జెక్ట్ మీద కొద్దిగా టచ్ చేశారనమాట. సో ఇక్కడ ఏమంటున్నాడు, దట్ విచ్ ఇస్ బోర్న్ ఆఫ్ ద ఫ్లెష్ ఇస్ ఫ్లెష్. శరీర మూలముగా జన్మించినది శరీరమును, శరీర మూలముగా జన్మించినది ఏంటంట, శరీరమే అంట. సో మనము ఎప్పుడైతే ఈ లోకంలోకి వచ్చామో, ఎప్పుడైతే when you came out of your mother's womb you came with flesh. మీరు తల్లి గర్భంలో నుండి వెలుపలికి వస్తూ ఉన్నప్పుడు మీరు శరీరముతో వచ్చి ఉన్నారు. సో ఎందుకు, నువ్వు శరీరము నుంచి వచ్చావు కాబట్టి శరీరముగానే వచ్చావు. అర్థమవుతుంది కదండి అందరికి? ఓకే. కానీ ఇప్పుడు ఏమంటున్నాడు, బట్ దట్ విచ్ ఇస్ బోర్న్ ఆఫ్ ద స్పిరిట్, ఆత్మ మూలముగా జన్మించినది. ఇప్పుడు దేని గురించి మాట్లాడుతున్నాడు, రెండోసారి జన్మించడం గురించి. హీస్ టాకింగ్ అబౌట్ బీయింగ్ బోర్న్ అగైన్, తిరిగి జన్మించటం గురించి మాట్లాడుతూ ఉన్నాడు. సో తిరిగి జన్మించినప్పుడు ఇప్పుడు నువ్వు శరీరముగా జన్మించట్లేదంట. దట్ విచ్ ఇస్ బోర్న్ ఆఫ్ ద స్పిరిట్ ఈజ్ స్పిరిట్. ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మయ్యున్నది. హల్లెలూయా. ఆమేన్. అందరూ ఇదానండి, నేను ఆత్మ అయ్యున్నాను, నేను ఆత్మయ్యున్నాను. హల్లెలూయా. ఆమేన్. సో గమనించండి, ఇప్పుడు నువ్వు ఒక క్రైస్తవుడిగా జీవిస్తున్నందుకు ఒకప్పుడు నువ్వు శారీరకంగా జీవించావు, ఒకప్పుడు నీ గుర్తింపు శరీరముతో వచ్చిన గుర్తింపు నీకు. కానీ ఇప్పుడు రెండోసారి జన్మించిన తర్వాత ఎంతమంది ఇక్కడ క్రైస్తవులు ఉన్నారు? చేతులు సరిగ్గా ఎత్తాలి నాకు. ఓకే. ఒక సైడ్ నోట్ గమనించండి, దేవుని వాక్యంలో ఏమని ఉంటుందంటే, మార్క్స్ వార్త 4వ అధ్యాయంలో పే అటెన్షన్ బివేర్ టు వాట్ యు హియర్ అంటాడు.
మీరు ఏమి వినుచున్నారో జాగ్రత్తగా చూచుకొనుడి. లూకాసు వార్త 8వ అధ్యాయం 18వ వచనంలో ఉంటాడు, బి అవేర్ ఆర్ బి కేర్ఫుల్ ఆఫ్ హౌ యు హియర్ అంటాడు. మీరు ఎలాగు వినుచున్నారో జాగ్రత్తగా చూచుకొనుడి అని చెప్తూ ఉన్నాడు. చూడండి, ఇలాగ సంఘానికి వచ్చినప్పుడు మనము మతపరముగా కూర్చోవడం మాత్రం కాదు, మనము ఏం వింటున్నాం మాత్రమే కాదు, ఏమి వింటున్నామో అది మొదటి ప్రశ్న. కానీ రెండో ప్రశ్న, ఏ విధానములో నువ్వు వింటున్నావో కూడా చాలా ముఖ్యం. ఎస్, అర్థమవుతుందా అందరికి? ఎస్ పాస్టర్. సో నువ్వు అది ఆకలితో, సంతోషముతో, నీ హృదయము విప్పి, నీ మనసు విప్పి, విత్తనము విత్తబడుతుంది అనేటటువంటి ఆలోచనతో, అటువంటి అవగాహనతో నువ్వు ఎప్పుడైతే ఆ విత్తనాన్ని స్వీకరిస్తావో అప్పుడు ఆ విత్తనము నుంచి రావాల్సిన పంట నీ జీవితంలో కనిపిస్తుంది. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. అంతేగాని సంఘానికి వచ్చిన తర్వాత కూడా సగం మన మనసు ఇంకెక్కడో ఉండి వేరే ఆలోచనలు, ఫోన్లో చూడడం, తర్వాత ఏం చేస్తాము, ఫ్రెండ్స్ ఎక్కడున్నారు, ఇక్కడ వేడిగుంది, అక్కడ చల్లగుంది, ఈ విధంగా అన్ని ఆలోచనలు ఉన్నాయనుకోండి. వాక్యం విడుదలవుతున్నప్పుడు, వాక్యం ప్రసంగం వెళ్తున్నప్పుడు ఆ ప్రత్యక్షత ఎప్పుడైతే విడుదలవుతుందో నువ్వు అది స్వీకరించలేదనుకోండి, అది నీ జీవితంలో నాటబడదు, నీ జీవితంలో నీకు దాని నుంచి రావాల్సిన పంట రాదు. అందరికి అర్థమవుతుంది కదా? ఎస్ పాస్టర్. నేను ఇన్నిసార్లు అర్థమవుతుంది కదా అని ఎందుకు ఒక స్పీచ్ లాగా ఒక దగ్గర నుంచొని ఎందుకు చెప్పను? ఎందుకంటే ఇది నాకు స్పీచ్ కాదు, ఇది నేను అన్ని నోట్స్, ప్రతి లైన్ ఇప్పుడు ఇలాగంటాను అని రాసి రాత్రంతా లేచి బట్టి కొట్టేసి వచ్చి ఇక్కడ చెప్పేది కాదు ఇది. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, హల్లెలూయా అంటే ఎవరికంటున్నారు? నాకంటున్నారా? నా కొరకు కాదు. హల్లెలూయా అని మీతో ఎందుకు చెప్పిస్తాను, ఆమె నన్ను ఎందుకు చెప్పిస్తాను, ఇది మళ్ళీ నా వెనకాల నాతో పాటు చెప్పండి, నేను చెప్పింది మళ్ళీ నాతో రిపీట్ చేయండి అని ఎందుకు చెప్పిస్తాను? ఎందుకంటే నీ మాటలు నువ్వు ఎప్పుడైతే విడుదల చేస్తావో ఆ మాటలో శక్తి ఉన్నది కాబట్టి. ఆమేన్, హల్లెలూయా, థాంక్యూ జీసస్. ఆ మాటలో శక్తి ఉంది కాబట్టి నువ్వు ఎప్పుడైతే నేను హల్లెలూయా అంటానో నువ్వు కూడా హల్లెలూయా అని ఎప్పుడైతే నీ నోరు విప్పి చెప్తావో, ఆమెన్ అన్నప్పుడు, ఆమెన్ అంటే ఏంటి ఇంగ్లీష్ లో? సో లెట్ ఇట్ బి అన్నాడు. అవును కాక అని అర్థము. సో నేను ఎప్పుడైనా ఒక వ్యక్తి ప్రసంగం చేస్తున్నప్పుడు నువ్వు ఆమెన్ అన్నావు అనుకో, ఏమంటున్నావు తెలుసా? ఏదైతే విడుదలయ్యిందో, ఏ సత్యమైతే విడుదలయ్యిందో అది నా జీవితంలో జరుగును గాక అంటున్నావు అన్నమాట. సో ఆమెన్ అనడము, హల్లెలూయా అనడము, ఆ వాక్యాన్ని స్వీకరించడము, అది మతపరంగా ఆలోచించొద్దు. సంఘానికి వచ్చినప్పుడు గుర్తుపెట్టుకోండి, మన జీవితాలు మార్చబడడానికి వస్తున్నాము. హల్లెలూయా. దేవుని యొక్క స్వరము వినడానికి వస్తున్నాము. హల్లెలూయా. దేవుని యొక్క ప్రత్యక్షతలో ఇంకా లోతుగా తెలుసుకోవడానికి వస్తున్నాము. హల్లెలూయా. ఎక్కడైతే సాతాను దొంగలించడానికి వస్తుందో అదే ప్రాంతంలో, అదే పరిస్థితిలో మళ్ళీ విజయము చూడడానికి వస్తున్నాము. హల్లెలూయా. ఆమేన్, హల్లెలూయా. ఆయన ఏ జీవితాన్ని ఇవ్వడానికి వచ్చాడో అది జీవించడానికి, ఆ జీవము గురించి నేర్చుకొని అందులో స్థాపించడానికి వచ్చాము. హల్లెలూయా. చూడండి, ద్వితీయోపదేశ కాండంలో ఒక వచనంలో అంటాడు, ఎప్పుడైతే దేవుని యొక్క వెలుగు వస్తుందో, అది నువ్వు ఆ రెవల్యూషన్ ఎప్పుడైతే, ద సీక్రెట్ థింగ్స్ ఆఫ్ గాడ్ బిలాంగ్ టు గాడ్, బట్ దట్ విచ్ హీ హాస్ రివీల్డ్ బిలాంగ్ టు దెమ్ అండ్ దేర్ చిల్డ్రన్ అని ఉంటది. రహస్యములు దేవునికి చెందినవి, కానీ ఆయన బయలుపరిచినప్పుడు ఎవరికి భయపడెనో అవి వారికిని వారి సంతతికినే అయి ఉన్నవి. రహస్యముగా ఉంటే నీది కాదు, కానీ ఎప్పుడైతే ఆ రహస్యాలు బయటపడుతున్నాయో, ఎప్పుడైతే నువ్వు ముందర చూడనటువంటి విషయాలు చూడగలుగుతున్నావో, ఎప్పుడైతే ముందర విననటువంటి విషయాలు నువ్వు వినగలుగుతున్నావో, ఎప్పుడైతే సరిగ్గా తీసుకోగలుగుతావో దాన్ని, అప్పుడు దేవుడు ఏమంటున్నాడు తెలుసా? ముందర ఈ రహస్యాలు నీవి కాదు, ముందర ఈ సత్యాలు నీవి కాదు, కానీ ఎప్పుడైతే బయలుపరచబడుతున్నాయో అప్పుడు నువ్వు సరి అయిన విధానంలో తీసుకోగలిగితే అవి నీవు అయిపోతాయి, నీది అయిపోతుందంట. హల్లెలూయా. అది నీది అయిపోతుంది. చూడండి, షాప్లోకి వెళ్ళినప్పుడు ఒక్కొక్కసారి ఖరీదైన వస్తువులు చూడొచ్చు, నువ్వు చూసినంత మాత్రం అది నీది అయిపోదు. కానీ అదే ఆత్మలో అయితే నువ్వు సరి అయిన విధానంలో వినగలిగితే, నీ కళ్ళు విప్పబడగలిగితే, నువ్వు చూడగలిగితే చాలు, దేవుడు అది నీది అంటున్నాడు. హల్లెలూయా. అందుకని అబ్రహాముతో ఏమన్నాడు? నువ్వు ఎంత దూరము చూడగలిగితే అంతా నీదే అన్నాడు. హల్లెలూయా. As far as your eyes can see, it is yours అంటాడు. నీ కన్నులు చూచునంత మట్టుకు అది నీదే అన్నాడు. చాలా మంది క్రైస్తవుల జీవితాల్లో సమస్య ఏంటంటే చూడలేకపోతున్నారు. ప్రత్యక్షత లేదు, వెలుగు లేదు, మతము ఉన్నది,
మతముతో రాదు, వెలుగు రావాలి. హల్లెలూయా. ఆమేన్. జ్ఞానము రావాలి. హల్లెలూయా. హల్లెలూయా. ఎప్పుడైతే ప్రత్యక్షత వస్తుందో, నీవు కళ్ళతో ఎప్పుడైతే ఆత్మీయ కళ్ళతో నువ్వు ఎప్పుడైతే సత్యము చూడగలుగుతావు, వాక్యం ఏమంటాడు, ఆ సత్యము నీది అయిపోతుంది. yes amen. నీది మాత్రమే కాదు, నీ పిల్లలది అవుతుందంట. హల్లెలూయా. హల్లెలూయా. నేను ఈ రోజు ఇక్కడ నుంచొని కొన్ని విషయాలు నాకు నా జీవితంలోకి వచ్చింది, నేను చేసుకున్న క్రియలతో కాదు, నేను కష్టపడ్డ దాంతో కాదు, మా తల్లి మా తండ్రి వాళ్ళు చూసిన సత్యములో నేను స్థాపించబడ్డాను. ఆమేన్. ఇప్పుడు నేను చూస్తున్న సత్యములో నా పిల్లలు స్థాపించబడుతున్నారు. హల్లెలూయా. ఎందుకంటే ఆ సత్యము నాదైనప్పుడు నాకు ఏదైతే నాదవుతుందో అది నా పిల్లలది కూడా అవుతుంది. హల్లెలూయా. అందరూ ఒకసారి యేసుక్రీస్తుకి చప్పట్లు కొడదాం. ఆమేన్. సో గమనించండి, ఇక్కడ యేసుక్రీస్తు మాట్లాడుతూ ఇప్పుడు ఏమంటున్నాడు, దట్ విచ్ ఇస్ బోర్న్ ఆఫ్ ద ఫ్లెష్ ఇస్ ఫ్లెష్, బట్ దట్ విచ్ ఇస్ బోర్న్ ఆఫ్ ద స్పిరిట్ ఈజ్ స్పిరిట్. శరీర మూలముగా జన్మించినది శరీరమును, ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మయునయ్యున్నది. సో గమనించండి, మీరు ఎవరైతే ఆత్మ ద్వారా జన్మించారో మీరు ఏమై ఉన్నారు? ఆత్మ అయి ఉన్నారు. అందరూ నేను ఆత్మ అయి ఉన్నాను అనండి. హల్లెలూయా. సో నువ్వు ఆత్మ అయి ఉన్నావు. ఇప్పుడు నువ్వు ఆత్మ అయి ఉన్నావు కాబట్టి ఎవరైతే శరీరము ప్రకారము జీవిస్తారో వాళ్ళ ప్రకారము నువ్వు జీవించక్కర్లేదన్నమాట. ఎందుకు? నీకు ఒక కొత్త గుర్తింపు వచ్చింది. నువ్వు ఇప్పుడు ఒక ఆత్మ అయి ఉన్నావు. అది ఎటువంటి ఆత్మ అంటే ఒక నూతన సృష్టిగా మార్చబడిన ఆత్మ. హల్లెలూయా. ఆమేన్. సో గమనించండి, అది చెప్పిన తర్వాత ఇక్కడ 8వ వచనం ఒకసారి చదవండి. గాలి తనకిష్టమైన చోటును విసురును, నీవు దాని శబ్దంను విందువే గాని అది ఎక్కడి నుండి వచ్చునో ఎక్కడికి పోవునో నీకు తెలియదు. ఆత్మ మూలంగా జన్మించిన ప్రతివాడును అలాగే ఉన్నాడనెను. హల్లెలూయా. ఆమేన్. 9వ వచనం చదవండి. అందుకు నికోదేము ఈ సంగతులు ఎలాగూ సాధ్యములని ఆయనను అడగగా, ఓకే, అక్కడికి కాపదు. గమనించండి, మళ్ళీ ఇంకొక సత్యము దేవుడు అక్కడ యేసుక్రీస్తు చెప్తాడు. మళ్ళీ ఆ సత్యానికి కూడా ఎటువంటి ప్రశ్న అడుగుతున్నాడు నికోదేమోస్, ఇవన్నీ కూడా ఎలాగా సాధ్యం అవుతాయి అంటున్నాడు. ఎందుకు? కేవలము ఒక మానవుడిగా ఆయన ఆలోచిస్తున్నాడు. మానవుడికి ఉన్న ప్రశ్న ఆయనకి ఉన్నది. సో దాంట్లో ఎటువంటి తప్పులేదు. కానీ గమనించండి, ఇక్కడ 8వ వచనంలో యేసుక్రీస్తు ఏమన్నాడో మళ్ళీ చాలా జాగ్రత్తగా గమనిద్దాము. గాలి తనకిష్టమైన చోటును విసురును, నీవు దాని శబ్దంను విందువే గాని అది ఎక్కడి నుండి వచ్చునో ఎక్కడికి పోవునో నీకు తెలియదు. గమనించండి, గాలి గురించి మాట్లాడుతూ ఏమంటున్నాడు? ఎక్కడి నుంచి వచ్చునో ఎక్కడి నుంచి పోతునో మనకి తెలీదు అంటున్నాడు. ఇంగ్లీష్ లో ఎలాగుంటది? ద విండ్ బ్లోస్ వేర్ ఇట్ విషెస్. You hear the sound of it, but cannot tell where it comes from and where it is going. So everyone, ఇది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు గాలి గురించి మాట్లాడాడు. ఇప్పుడు ఏమంటున్నాడు? So everyone who is born of the Spirit. ఆత్మ మూలముగా జన్మించిన ప్రతివాడును, ఆత్మ మూలముగా జన్మించిన ప్రతివాడును అలాగే ఉన్నాడనెను. అలాగనే ఉన్నాడు. ఏలాగనే ఉన్నాడు? ఆ గాలిలాగా. ఆ గాలిలాగా. సో ఆత్మలో పుట్టినవాడు, ఆత్మ ద్వారా జన్మించిన వాడు ఎలాగున్నాడంట? గాలిలాగా ఉన్నాడంట. గమనించండి, ఇక్కడ ద విండ్ అని ఉంది, తెలుగులో గాలి అని ఉందా? ఓకే, గాలి అని ఉంది. కానీ రెండుకి తర్వాత ఏంటి? స్పిరిట్ అని ఉంటది. బట్ ఎవ్రీ వన్ హూ ఇస్ బోర్న్ ఆఫ్ ద స్పిరిట్. ఆ వర్డ్ స్పిరిట్ కి వాడిన పదము, విండ్ కి లేకపోతే గాలికి వాడిన పదము రెండు ఒకే పదము. సో ఇలా చదవచ్చు. The spirit blows where it wishes. ఆత్మ తనకిష్టమైన చోటునే విసురును. And you hear the sound of it. నీవు దాని శబ్దంను విందువే But గాని you cannot tell where the spirit comes from and where it is going. అది ఆత్మ ఎక్కడి నుండి వచ్చునో ఎక్కడికి పోవునో నీకు తెలీదు. ఇక్కడ ఏమంటున్నాడంటే, the deciding factor of what happens is the spirit decides. ఎచ్చటకు వెళ్ళాలో నిర్ణయించేది ఆత్మయున్నది. The spirit decides in which direction it will go. ఏ దిక్కునకు వెళ్ళాలో అది ఆత్మయే The నిర్ణయిస్తూ ఉన్నది. spirit decides where it will come from. ఆత్మ ఎక్కడి నుండి వచ్చునో ఆత్మయే నిర్ణయిస్తూ ఉన్నది. Everything is based on what the spirit decides. ఇదంతా కూడా ఆత్మ నిర్ణయించిన దాని మీద ఆధారపడి ఉంటూ ఉన్నది. You cannot control air. మరి గాలిని మీరు ఆధీనంలో You ఉంచుకోలేరు. cannot control the wind. మరి ఆ యొక్క వీచే గాలుల్ని మీరు ఆధీనంలో Even ఉంచుకోలేరు. with all the technology in the world.
ప్రపంచంలో ఉన్న ప్రతి ఆధునిక విధానంలో కూడా గమనించండి, అమెరికాలో మనకి ఇండియాలో ఎక్కువ చూడం కానీ అమెరికాలో కానీ లేకపోతే ఇండియాలో ఒక్కొక్కసారి సైక్లోన్స్ ఇదంతా వచ్చినప్పుడు చాలాసార్లు వర్షము గురించి సమస్య కాదు, ఎప్పుడైతే గాలి వస్తుందో అప్పుడు పెద్ద సమస్య అవుతుంది. మొన్న కాలిఫోర్నియాలో ఫైర్స్ ఎంతమంది చూశారు? అమెరికాలో ఓకే, చాలా మంది చూశారు. సో ఆ ఫైర్ కూడా ఏంటి, ఫైర్ కన్నా పెద్ద సమస్య ఏంటి తెలుసా? వచ్చే గాలి. ఆ గాలి ఎక్కడి నుంచి వస్తుందో చాలా సార్లు వాళ్ళకి తెలియదు, ఎటు తీసుకెళ్తుందో వాళ్ళకి తెలియదు. సో కంట్రోల్ చెయ్యలేకపోతుంటారు అన్నమాట. అర్థమవుతుందండి అందరికీ? సో ఇక్కడ ఏమంటున్నాడంటే, ఏ విధంగా అయితే నువ్వు గాలిని కంట్రోల్ చెయ్యలేవో, ఏ విధంగా అయితే ఆత్మ ఒక నిర్ణయం తీసుకొని దాని ప్రకారము చేయగలుగుతుందో, అదే విధానముగా ప్రతి వ్యక్తి ఎవరైతే ఆత్మ ద్వారా జన్మించారో అటువంటి లక్షణముతో పుట్టాడంట. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. అంటే దానికి అర్థం ఏంటంటే, శరీరములో ఉన్న వాళ్ళు ఈ లోకములో జీవిస్తున్నప్పుడు లిమిటేషన్స్తో జీవిస్తారు, పరిమితిని కలిగి ఉంటారు. కానీ ఎప్పుడైతే నువ్వు ఆత్మలో జన్మించావు అనే సత్యములో నాటబడతావో నీకు ఎటువంటి పరిమితి లేదు అనేది తెలుస్తుంది. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఆమేన్. ఎటువంటి పరిమితి లేదు. కానీ నికోదేమస్ అంటాడు, ఇది ఎలా సాధ్యము అంటాడు. ఎలా సాధ్యము అంటే, ఇప్పుడు నువ్వు జన్మించినది అక్షయ బీజముతో కాదు కానీ క్షయ బీజముతో జన్మించావు. హల్లెలూయా. అక్షయ బీజముతో మనం ఇప్పుడు పుట్టాము. హల్లెలూయా. హల్లెలూయా. So we are born of the spirit, and which is the incorruptible seed of the word of God. దేవుని వాక్యమగు అక్షయ బీజము చేత పుట్టి ఉన్నది ఆత్మయ్య ఉన్నది. సో గమనించండి, ఇప్పుడు యేసుక్రీస్తు గురించి మనం ఆలోచించినప్పుడు we must understand from where he comes from. మరి యేసు ఎక్కడి నుండి వచ్చి ఉన్నాడు అనేది అర్థం చేసుకోవాలి. How he lived his life, ఆయన తన జీవితాన్ని ఎలా జీవించి and ఉన్నాడు, what we can expect out of our life. మన జీవితంలో నుండి మనం ఏమి కోరుకోగలము. Go with me to James chapter 1 please, యాకోబు రాసిన పత్రిక మొదటి అధ్యాయము and verse 25. 24వ వచనము. చదవండి ఒకసారి. వాడు తన్ను చూచుకొని అవతలికి పోయి తాను ఎట్టివాడో వెంటనే మర్చిపోవును కదా. అయితే స్వాతంత్రం ఇచ్చు సంపూర్ణమైన నియమంలో తేరిచూచి నిలకడగా ఉండువాడెవడో వాడు విని మరుచువాడు కాక క్రియను చేడువాడై ఉండి తన క్రియలో ధన్యుడగును. హల్లెలూయా. ఆమేన్. సో గమని ఇంగ్లీష్ లో చదువుతాను చూడండి. బట్ హీ హూ లుక్స్ ఇంటు ద పర్ఫెక్ట్ లా ఆఫ్ లిబర్టీ అండ్ కంటిన్యూస్ ఇన్ ఇట్ అండ్ ఇస్ నాట్ అ ఫర్గెట్ఫుల్ హియరర్ బట్ అ డూవర్, దిస్ వన్ విల్ బి బ్లెస్డ్ ఇన్ వాట్ హీ డస్. అయితే స్వాతంత్రం ఇచ్చు సంపూర్ణమైన నియమంలో తేరిచూచి నిలకడగా ఉండువాడెవడో వాడు విని మరుచువాడు కాక క్రియను చేయువాడై ఉండి తన క్రియలో ధన్యుడగును. గమనించండి, మెసేజ్ ట్రాన్స్లేషన్ లో కూడా ఒకసారి చదువుతాను. బట్ హూఎవర్ క్యాచెస్ అ గ్లింప్స్ ఆఫ్ ద రివీల్డ్ కౌన్సిల్ ఆఫ్ గాడ్, ద ఫ్రీ లైఫ్ ఈవెన్ ఫ్రమ్ ద కార్నర్ ఆఫ్ హిస్ ఐస్ అండ్ స్టిక్స్ విత్ ఇట్ అండ్ ఇస్ నాట్ డిస్ట్రాక్టెడ్ ఆర్ స్కాటర్ బ్రెయిన్డ్ బట్ అ మ్యాన్ ఆర్ వుమన్ ఆఫ్ యాక్షన్, దట్ పర్సన్ విల్ ఫైండ్ డిలైట్ అండ్ అఫర్మేషన్ in the action. So what God is saying through the scripture is this, that any man who begins to look into the perfect law of liberty, కాబట్టి ఏ మనుషుడైనను సంపూర్ణమైన నియమంలోనికి తేరి చూచినట్లయితే, and if you can continue in this liberty, ఇట్టి స్వాతంత్రంలో మీరు కొనసాగినట్లయితే, you will experience the liberty of the spirit. ఆత్మ యొక్క స్వాతంత్రమును మీరు అనుభవించగలరు. సో గమనించండి, ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, ఒకసారి నువ్వు క్రైస్తవుడిగా మార్చబడిన తర్వాత నువ్వు ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యములోకి నువ్వు చూడగలుగుతావో, ఓకే, ఎప్పుడైతే దేవుడు యేసుక్రీస్తు ద్వారా నీకు ఎటువంటి జీవితము ఇవ్వడము జరిగిందో అనేది నువ్వు తెలుసుకోగలుగుతావో, దానిలో ఎప్పుడైతే కొనసాగగలుగుతావో, అప్పుడు దేవుడు ఎటువంటి లిబర్టీ అంటే ఎటువంటి స్వాతంత్రం అయితే ఇచ్చాడో ఆ స్వాతంత్రములో నువ్వు జీవించగలుగుతావంట. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి, యేసుక్రీస్తు యొక్క ఈ స్వాతంత్రము గురించి మాట్లాడినప్పుడు, ఓకే, యేసుక్రీస్తు ఎటువంటి జీవితము జీవించాడో ఒకసారి ఆలోచించండి. ఎక్కడ కూడా ఆయన లిమిటేషన్ తో జీవించలేదు, ఎక్కడ కూడా ఒక పరిమితితో జీవించలేదు. నేను ఇంత మాత్రమే చెయ్యగలను అనే ప్రసక్తే లేదు ఆయన జీవితంలో. నేను ఇంతే చెయ్యగలను, నాకు ఇంతే ఉన్నది అనేది లేదు ఆయనకి. హీ హ్యాడ్ కంప్లీట్ లిబర్టీ ఆఫ్ ద స్పిరిట్. ఆయన ఈ లోకానికి వచ్చినప్పుడు ఏమన్నాడు, ఈ లోకంలో ఉన్నాను కానీ ఈ లోకానికి సంబంధించిన వ్యక్తిని కాదు. సో అదే విధంగా మనము కూడా ఈ లోకములో ఉన్నాము కానీ లోకానికి సంబంధించిన వ్యక్తులము కాదు.
సో ఎప్పుడైతే అది మనం అర్థం చేసుకోగలుగుతామో, ఏ సీడ్తో అయితే యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడో, వాక్యము శారీరకంగా వచ్చాడు అనమాట. హల్లెలూయా. ఆమేన్. The word became flesh and dwelt among us. ఆ వాక్యమే శరీరధారి అయి మన మధ్యలో నివసించెను. ఇప్పుడు మనము తిరిగి ఎలా జన్మించాము? అదే బీజముతో, అదే వాక్యముతో. ఆ వాక్యము మన జీవితంలో స్థిరపరచబడ్డంతో మనం ఇప్పుడు నూతన సృష్టిగా మార్చబడ్డాము. హల్లెలూయా. హల్లెలూయా. సో మనము కూడా యేసుక్రీస్తు లాగానే జీవించాలి ఈ లోకములో. హల్లెలూయా. ఎటువంటి లిమిటేషన్ లేకుండా జీవించడం తెలుసుకోవాలి. ఎటువంటి స్వాతంత్రము మన జీవితంలోకి దేవుడు తీసుకొచ్చాడో అది తెలుసుకొని మనం జీవించాలి. హల్లెలూయా. ఆమేన్. సో యేసుక్రీస్తు యొక్క జీవితంలో ఆయనకి ఏదైనా దేవుని యొక్క ప్రణాళిక ప్రకారము అది జరగాలంటే అది తప్పకుండా జరగాల్సిందే, తప్పకుండా జరగాల్సిందే. సో ఇక్కడ ఏమంటున్నాడు? నువ్వు ఒకప్పుడు నువ్వు స్వాతంత్రము లేకుండా జీవించావు, ఒకప్పుడు పాపములో జీవించావు, ఒకప్పుడు ఒక బానిసగా జీవించావు, ఒకప్పుడు. గమనించండి, ఈరోజు మనం దేశం గురించి మాట్లాడుతున్నాం. మన దేశంలో కూడా August 15, 1947లో మనకేమొచ్చింది? స్వాతంత్రం వచ్చింది. సో స్వాతంత్రము రాకముందర ఒక విధానములో జీవించేవారు భారతీయులు, కానీ తర్వాత స్వాతంత్రము తర్వాత ఇంకొక విధానములో మనము జీవిస్తాము. కానీ సమస్య ఏంటంటే, గమనించండి, ఒకసారి ఆలోచించండి. 1947లో ఎవరికన్నా ఒక 60 సంవత్సరాల వయసులో జీవిస్తున్నారు అనుకోండి. అంటే ఏంటి? ఆ రోజు 1947లో ఎప్పుడైతే స్వాతంత్రం వచ్చిందో ఆ వార్త వచ్చిండొచ్చు వాళ్ళకి. వార్త వచ్చిన తర్వాత కూడా 60 సంవత్సరాలు ఆమె స్వాతంత్రము లేకుండా జీవించింది. ఇప్పుడు స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా ఒక 6 నెలలు అవ్వచ్చు, ఒక సంవత్సరం అవ్వచ్చు, సంవత్సరం తర్వాత కూడా నీకు నువ్వు బానిసగా జీవించక్కర్లేదు అని చెప్పిన తర్వాత కూడా ఆ స్వాతంత్రాన్ని ఎలా వాడుకోవాలో ఇంకా ఆమెకు తెలీదు. ఎందుకు? 60 సంవత్సరాలు స్వాతంత్రము లేకుండా జీవించింది కాబట్టి. అర్థమవుతుందా? సో ఎప్పుడన్నా ఒక యునైటెడ్ కింగ్డమ్ నుంచి ఒక దొరని చూడగానే భయపడేది అనుకోండి ముందర, ఎప్పుడు కూడా నమస్కారం అని మోకరించేది అనుకోండి. ఇప్పుడు స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా ఒక దొరని చూస్తే ఏం చేస్తుంది? మోకరిస్తుంది. ఎందుకు? భయపడక్కర్లేదమ్మా, నువ్వు స్వాతంత్రం వచ్చింది నీకు, నువ్వు బానిసగా జీవించక్కర్లేదు అని చెప్పిన తర్వాత కూడా, అది సత్యం అయిన తర్వాత కూడా 60 సంవత్సరాలు ఒక విధానంలో జీవించింది కాబట్టి ఇప్పుడు ఏమవుతుంది? స్వాతంత్రం ఉన్నా స్వాతంత్రం లేని వ్యక్తిగా జీవిస్తుంది అన్నమాట. అర్థమవుతుందా నేను చెప్పేది? సో మనకి కూడా వచ్చింది ఏంటి? ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడు? యూ హ్యావ్ ద లిబర్టీ ఆఫ్ ద స్పిరిట్ అంటున్నాడు. నువ్వు ముందర ఆత్మల్లాగా జీవించలేదు, మీరు కేవలము శరీరముతో జీవించారు. అందుకని నికోడిమస్కి అంత తెలివైన వ్యక్తి అయినా కూడా ఇది ఎలాగ సాధ్యము అంటున్నాడు. నా మనసుకి అర్థం అవ్వట్లేదు నువ్వు చెప్పేది అంటున్నాడు. సత్యము చెప్తున్నాడు యేసుక్రీస్తు, కానీ సత్యము చెప్తున్నప్పుడు కూడా ఆయన మనసుకి ఆయన స్వీకరించలేకపోతున్నాడు. ఇది ఎలా సాధ్యము అంటున్నాడు. మన జీవితాల్లో కూడా మనము కేవలము శరీరము అని అనుకున్నాం అనుకోండి, మనకి ఆత్మ లేదు, నాకున్నది ఇంతే, నేను చిన్న కుటుంబాన్ని నుంచి వచ్చాను, నాకు చిన్న చదువే, తక్కువ చదువు ఉంది, తక్కువ డబ్బు ఉంది, కనెక్షన్స్ లే, నువ్వు అంత దానితోనే ఆగిపోవడానికి చూస్తావు. ఇదే నా హైయెస్ట్ అనుకుంటావు. కానీ ఎప్పుడైతే యేసు క్రీస్తు గురించి తెలుసుకుంటావో, ఆయన ద్వారా ఏమొచ్చిందో మనం తెలుసుకుంటాం, అప్పుడు నిజమైన జీవితం తెలుసుకుంటాం. అప్పుడు తెలుసుకుంటాం. అప్పుడు వరకు మనకి జీవితం అంటేనే ఏంటో తెలియదు. అందుకని ఇంగ్లీష్లో ఏముంటుంది? ఇన్ హిమ్ వాజ్ లైఫ్ అని ఉంటుంది. ఆయన యందు జీవముండెను. ఆయన యందు జీవముండెను అంటే గమనించండి, అంటే ఆయన లేకుండా మనకి జీవం అంటే ఏంటో కూడా తెలియదు. నువ్వు 1940లో ఒక స్త్రీ దగ్గరికి వెళ్ళొచ్చు, ఒక పురుషుడి దగ్గరికి వెళ్ళి ఆయన నాకు ఒక మంచి ఉద్యోగమే ఉందండి, నేను కొద్దిగా డబ్బులు సంపాదిస్తున్నాను అంటే ఆయన ఏమనుకోవచ్చు? అబ్బా, నేను బాగా ఎంజాయ్ చేస్తున్నాను భారతదేశం అనుకోవచ్చు. కానీ అనుకునేది ఇంకా బానిసగానే జీవిస్తున్నాడు. బానిసగా జీవిస్తూ దిస్ ఈస్ ద గ్రేటెస్ట్ లైఫ్ అనుకుంటున్నాడు ఆయన. స్వాతంత్రం అంటే ఏంటో కూడా తెలియదు. ఇంకా స్వాతంత్రం అంటే కూడా ఏంటో తెలియదు. అలాంటి జీవితాలు మన యేసుక్రీస్తు లేకపోతే,
యేసుక్రీస్తు లేకుండా, యేసుక్రీస్తు తీసుకొచ్చే జీవితము గురించి మనము తెలుసుకోకుండా జీవించినట్లయితే మనకి ఇంకా జీవితం అంటేనే తెలీదు. యేసుక్రీస్తు ఏంటి సాధ్యము అని చెప్పాడో మన జీవితంలో, అది మనం తెలుసుకోలేదనుకోండి, మన జీవితంలో ఏది సాధ్యమో ఏది అసాధ్యమో కూడా మనకి ఇంకా సరిగ్గా తెలియదు. దేని ప్రకారం జీవిస్తున్నాం? మన సొంత ఆలోచనలు లేకపోతే వేరే వాళ్ళు చెప్పిన ఆలోచనలు, శారీరకంగా మాత్రమే జీవిస్తున్నాం. అందుకని యేసుక్రీస్తు వచ్చేసేటప్పటికి, ఇందాకేమన్నాడు, గాలి గురించి మాట్లాడుతున్నప్పుడు, గాలి ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు, ఎక్కడికి వెళ్తుందో తెలియదు. మనం గాలిని ఎవరన్నా ఇలా గాలిని పట్టుకోగలుగుతాం? మనం లేదు. యేసుక్రీస్తు జీవితం అలా ఉండింది. యేసుక్రీస్తు జీవితం అలా ఉండింది. ఎక్కడి నుంచి వస్తాడో తెలియదు, ఎక్కడి నుంచి పోతాడో తెలియదు, ఏం చేస్తున్నాడో ఎవరికి అర్థం అవ్వలేదు. వాళ్ళ సొంత కుటుంబానికి అర్థం అవ్వలేదు ఆయన జీవితం. శిష్యులకి ఎన్నోసార్లు వాళ్ళు తలగొక్కునే ఏం చేస్తున్నాడు, ఏం మాట్లాడుతున్నాడు అంటారు. ఎందుకు? ఆయన ఏది చేసినా కూడా ఆయన తండ్రి యొక్క ప్రణాళిక నెరవేర్చడానికి నేను ఇక్కడ ఉన్నానని గుర్తించాడు. హల్లెలూయా, 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 ఆమేన్. ఒకసారి అక్కడ ఉన్న ఫారిసీస్, సాడ్యూసీస్ వీళ్ళందరూ కూడా కోపగించి ఆయనని ఒక కొండ నుంచి తోసేయడానికి వస్తారు. పట్టుకోగలిగారా? గాలిని నువ్వు పట్టుకోలేవు. హల్లెలూయా. గాలిని నువ్వు వినగలుగుతావు కానీ పట్టుకోలేవు. అందుకనే వాళ్ళు ఆయన చెప్పిన మాటలు విన్నప్పుడు కోపం వచ్చింది వాళ్ళకి. ఇప్పుడే చంపేస్తాం అనుకొని బయలుదేరారు. కానీ అక్కడికి వచ్చిన తర్వాత ఆ కొండ మీద నుంచి దొయ్యడానికి చూశారు, కానీ ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. వాళ్ళకి దొరకని కూడా దొరకలేదంట. హల్లెలూయా. సో గమనించండి, మనము ఎప్పుడైతే ఆత్మగా మార్చబడ్డామని తెలుస్తుందో మనకి, ఇప్పుడు నువ్వు జీవించే జీవితము అంతా ఆత్మ నుంచి జీవిస్తున్నావు అనేది గుర్తించాలి. ఆత్మ నుంచి జీవిస్తున్నావు. మళ్ళీ ఒకసారి పుట్ James chapter 1 again on the screen for me please. It says, but he who looks into the perfect law. అందుకని నువ్వు చూడగలిగితే, he who looks into the perfect law of liberty. ఇది గమనించండి, లా అంటే ఏంటి? ఒక నియమము. నియమాల గురించి ఆలోచించినప్పుడు, లేకపోతే మనము పాత నిబంధనలలో ధర్మశాస్త్రం గురించి ఆలోచించినప్పుడు, లేకపోతే ప్రభుత్వంలో ఉన్న నియమాల గురించి ఆలోచించినప్పుడు కూడా ఎప్పుడు లిమిటేషన్స్ గురించి ఆలోచిస్తాం. ఇప్పుడు ORR మీద వెళ్తున్నాం అనుకోండి, అక్కడ ఒక లా ఉంటుంది, స్పీడ్ లిమిట్ అని ఉంటుంది. ఇంత స్పీడ్ మాత్రమే వెళ్ళాలి, దీనికన్నా ఎక్కువ వెళ్తే ఫైన్ పడుతుంది అంటారు. వేరే దేశాల్లో ఇంకొక స్పీడ్ లిమిట్స్ ఉంటాయి. సో మనం ఈ చట్టము, లా ప్రకారము ఎప్పుడు కూడా నువ్వు ఇంతే చేయగలుగుతావు, ఇది చెయ్యొద్దు, ఇది చెయ్యొద్దు, ఇది చెయ్యొద్దు, ఇది చెయ్యొద్దు అని చెప్తుంది. కానీ ఇప్పుడు నూతన నిబంధనలో, నూతన సృష్టికి ఇక్కడ ఒక చట్టం ఉన్నట్టు, ఒక నియమం ఉన్నట్టు. బట్ దిస్ లా ఈజ్ ద లా ఆఫ్ లిబర్టీ అంటున్నాడు. ఇది స్వాతంత్రమునిచ్చు నియమమై ఉన్నది. ఈ నియమములో ఎటువంటి లిమిటేషన్స్ లేవంట నీకు. ఈ నియమములో నువ్వు తీర్మానం తీసుకోవచ్చు. గమనించండి, ఇండిపెండెన్స్ లేకముందర నువ్వు ఇష్టం వచ్చింది చేయలేవు, నువ్వు బానిసగా జీవించాలి. వాళ్ళు ఎక్కడ పని చేయమంటే అక్కడ పని చేయాలి. కానీ ఇప్పుడు మన పిల్లలు, లేకపోతే మీ జీవితంలో మీరు డాక్టర్ అవ్వాలంటే డాక్టర్ అవ్వచ్చు, ఇంజనీర్ అంటే ఇంజనీర్ అవ్వచ్చు, ఒక వ్యాపారం మొదలు పెట్టుకోవాలంటే వ్యాపారం మొదలు పెట్టవచ్చు, డెంటిస్ట్ అంటే డెంటిస్ట్. యూ కెన్ డూ వాట్ ఎవర్ యూ వాంట్ ఇన్ దిస్ ఫ్రీడమ్ ఆఫ్ దిస్ కంట్రీ. ఈ యొక్క దేశపు స్వాతంత్రం ఇచ్చు ఈ యొక్క నియమంలో మీకు ఇష్టం వచ్చింది మీరు చేయవచ్చు. Now in the new covenant the Bible says that you have been given the law of liberty. మరి నూతన నిబంధనలో స్వాతంత్రంనిచ్చు నియమమును నువ్వు కలిగి ఉంటున్నావు. సో గమనించు, నువ్వు అక్కడి నుంచి నీ జీవితము ప్రారంభించాలి. నాకు లిమిటేషన్స్ ఉన్నాయి అనేటటువంటి ఆలోచనతో కాదు, నాకు ఎటువంటి లిమిటేషన్స్ లేవు అనేది గుర్తించాలి. హల్లెలూయా, 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 ఆమేన్. చూడండి, గో విత్ మీ టు ఫస్ట్ జాన్ చాప్టర్ 17. యోహాను సువార్త 17వ అధ్యాయము. జాన్ చాప్టర్ 17 యోహాను సువార్త 17వ అధ్యాయము and verse 16. 16వ వచనము. Yeah. నేను లోక సంబంధిని కానట్టు వారును లోక సంబంధులు కారు. 17. సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము, నీ వాక్యమే సత్యము. 18. నీవు నన్ను లోకమునకు పంపిన ప్రకారము నేనును వారిని లోకమునకు పంపితిని. హల్లెలూయా, ఆమేన్. సో గమనించండి, మూడు విషయాలు ఇక్కడ. ఫస్ట్ verse 16 లో, దే ఆర్ నాట్ ఆఫ్ దిస్ వరల్డ్ జస్ట్ యాజ్ ఐ యామ్ నాట్ ఆఫ్ దిస్ వరల్డ్. నేను లోక సంబంధిని కానట్టును వారును లోక సంబంధులు కారు. ఇక్కడ ఎవరు మాట్లాడుతున్నారు? యేసుక్రీస్తు. యేసుక్రీస్తు మాట్లాడుతూ ఏమంటున్నాడు మళ్ళీ చెప్పండి.
నేను లోక సంబంధిని కానట్టు నేను ఆయన గురించి చెప్పుకుంటున్నాడు, నేను ఈ లోక సంబంధిని కానట్టు కాదు. వారును లోక సంబంధులు కారు. ఇప్పుడు ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? మన గురించి మాట్లాడుతున్నాడు. సో ఇప్పుడు ఏమంటున్నాడు? నేను ఈ లోకానికి నాకు సంబంధం లేదు అంటున్నాడు. ఇప్పుడు రెండోది, నీ గురించి నా గురించి మాట్లాడుతూ ఏమంటున్నాడు? వీళ్ళు కూడా చదవండి, లోక సంబంధులు కారు, వీళ్ళు కూడా లోక సంబంధులు కారు అంటున్నాడు. అంటే ఏంటి? ఆయనకి ఈ లోకానికి ఎటువంటి సంబంధం ఎలాగైతే లేదో మనకి కూడా అలాగే, ఆయనలాగే ఎటువంటి సంబంధము లేదు అంట. ఓకే, 18వ వచనం చదవండి. నీవు నన్ను లోకమునకు పంపిన ప్రకారము, గమనించండి, ఇప్పుడు తండ్రితో మాట్లాడుతూ ఏమంటున్నాడు? నీవు నన్ను లోకమునకు పంపిన ప్రకారం, ఈ లోకములోకి పంపిన ప్రకారము నేనును వారిని లోకమునకు పంపితిని. ఇప్పుడు నేను కూడా వీళ్ళను ఈ లోకములోకి పంపుతున్నాను అంటున్నాడు. సో గమనించండి, నాకు ఎలాగైతే ఈ లోకముతో సంబంధం లేదో వీళ్ళకి కూడా ఈ లోకముతో సంబంధము లేదు. అందరూ అనండి, నాకు ఈ లోకముతో అందరు గట్టిగా, నాకు ఈ లోకముతో సంబంధము లేదు. చూడండి 18వ వచనంలో ఇప్పుడు ఏమంటున్నాడు? నువ్వు ఈ లోకానికి నన్ను ఎలాగైతే పంపావో అదే విధానముగా. గమనించండి, అదే విధానముగా పంపించాడంటే ఆయనకి ఎటువంటి అధికారం ఉందో అటువంటి అధికారం ఇచ్చి, ఆయనకి ఎటువంటి శక్తి ఉందో అటువంటి శక్తి ఇచ్చి, ఆయన ఎటువంటి అభిషేకముతో జీవించాడో అటువంటి అభిషేకమునిచ్చి, హల్లెలూయా, ఆయన ఎటువంటి సంపూర్ణతలో జీవించాడో ఆ సంపూర్ణత ఇచ్చి మనల్ని లోకానికి పంపించాడంట. హల్లెలూయా. సో గమనించండి, ఇక్కడ మనకి యేసుక్రీస్తుకి మీకు డిఫరెన్సెస్ కనిపిస్తున్నాయా, కామనాలిటీస్ కనిపిస్తున్నాయా? నీకు ఆయనకి ఎంత తేడా ఉంది? అసలు తేడా ఉందా? చూడు, నీ సొంత ఆలోచనలతో అంటే, అమ్మో నేను యేసుక్రీస్తు గారు ఎక్కడండి, నేను ఎక్కడండి, నాకు యేసుక్రీస్తుకి చాలా తేడా అండి. చూడు, దేని ప్రకారం మాట్లాడుతున్నావు? శారీరకంగా. అందుకని యేసుక్రీస్తు ఏమన్నాడు? దట్ విచ్ ఇస్ బోర్న్ ఆఫ్ ద ఫ్లెష్ ఇస్ ఫ్లెష్. శరీర మూలముగా పుట్టినది శరీరమును. కానీ ఇప్పుడు నువ్వు శరీర మూలముగా పుట్టిన వ్యక్తివి మాత్రమే కాదు, నువ్వు ఇప్పుడు ఏ విధంగా పుట్టావు? ఆత్మ మూలముగా. గట్టిగా చెప్పండి ఒకసారి. ఆత్మ మూలముగా. గట్టిగా వెనకాల ఉన్న వాళ్ళందరూ కూడా ఆత్మ మూలముగా. సో ఇప్పుడు నువ్వు ఆత్మ మూలముగా పుట్టినందుకు నువ్వు ఇప్పుడు ఏమై ఉన్నావు? ఆత్మ అయి ఉన్నావు. అందుకు ఇప్పుడు యేసుక్రీస్తు ఆ మాటలు అనగలుగుతున్నాడు. దావీదు గురించి ఆ మాట అనలేడు యేసుక్రీస్తు. నాకు ఎలాగైతే ఈ లోకానికి సంబంధం లేదో దావీదుకి కూడా సంబంధం లేదు అని చెప్పలేడు. ఎందుకు? దావీదు ఆత్మ కాదు, నూతన సృష్టి కాదు. నీ గురించి నా గురించి మాత్రం ఇలాగ ఎందుకు చెప్పగలుగుతున్నాడు? ఎందుకంటే ఆయన బీజముతో మనము పుట్టాము కాబట్టి, మళ్ళీ తిరిగి జన్మించాము కాబట్టి. ఏమన్నాడు? నువ్వు నన్ను ఎలాగ పంపించావు నేను కూడా అలాగే పంపించాను. అలాగే అంటే సమానముగా పంపించాను. వాళ్ళకి ఏం తక్కువ చేయలేదు నేను. ఎక్కడ కూడా నీకు తక్కువ చేయలేదు దేవుడు. ఎక్కడన్నా యేసుక్రీస్తుకి ఇచ్చినటువంటి బెనిఫిట్స్ నీకు ఇవ్వకుండా దేవుడు మనల్ని లోకానికి పంపించాడు అంటే దేవుడు నీకు నాకు అన్యాయం చేసినట్టు. అందుకని ఆయన ఏమంటాడు? నేను చేసిన క్రియలు మీరు చూశారు కదా, ఇప్పుడు దానికన్నా ఎక్కువ ఏంటి? గొప్ప కార్యాలు, ఇంకా గొప్ప కార్యములు అంటాడు. ఎలా చేయగలుగుతావు గొప్ప కార్యములు? ఆయనకున్నది నీకు లేకుండా నువ్వు ఎలా చేస్తావు చెప్పు నాకు? ఆయనకున్నది నీకు లేకుండా ఎలాగా చేస్తావు? ఇప్పుడు చూడండి, ఇక్కడ ఇద్దరము నుంచున్నాము. నేను మైక్ వాడుతున్నాను, పాస్టర్ గారు కూడా అక్కడ మైక్ వాడుతున్నారు. నేను ఇప్పుడు ట్రాన్స్లేషన్ నేను ఇంగ్లీష్లో మాట్లాడడం మొదలు పెట్టాను అనుకోండి, మాట్లాడుతూ ఇది తీసేసి ఇప్పుడు అందరికి ట్రాన్స్లేట్ చేయి. నౌ ఐ వాంట్ యూ టు ట్రాన్స్లేట్ టు ఎవ్రీబడి.
I want the last person also to hear my voice, okay? That which is born of the flesh is flesh. That which is born of the spirit is spirit. The Lord bless all of you. ఇప్పుడు నేను ఈ మెసేజ్ అంతా ఇలాగ ప్రసంగించుకుంటూ వెళ్ళాను అనుకోండి, నా గురించి ఏమనుకుంటారు? చాలా మంచి పాస్టరే. చూడండి, నేను ఎంతమందితో మాట్లాడుతున్నానో అంతే మందితో ఆయన మాట్లాడాలి. అందుకనే నాకు ఎలాంటి మైక్ ఉందో ఆయనకు కూడా అలాంటి మైకే ఉండాలి. హల్లెలూయా. హల్లెలూయా. కానీ నేను మాత్రం మైక్ పట్టుకొని మాట్లాడుతూ ఆయనకి మైక్ ఇవ్వకుండా, ఇప్పుడు నువ్వు కూడా నాలాగే మాట్లాడాలి, అక్కడ లాస్ట్లో ఉన్న వాళ్ళకి కూడా నీ స్వరం సరిగ్గా వినిపించాలంటే నేను సరి అయిన వ్యక్తినా? సరి అయిన తీర్మానం తీసుకున్నట్ట? నీతిమంతుడిని అన్నట్ట? కాదు. కానీ మరి మనము దేవుడు యేసుక్రీస్తుని ఎలాగైతే పంపించాడో అలాగ మనం కూడా ఈ లోకంలో ఉన్నామండి. కానీ యేసుక్రీస్తుకు ఉన్నది మాత్రం నాకు లేదని ఎలాగ అనగలుగుతున్నాం? ఎందుకు అలాగ ఆలోచిస్తాను తెలుసా? యేసుక్రీస్తుకి అయితే ఉంటుందండి, నాకైతే లేదండి. యేసుక్రీస్తు అయితే గొప్పోడండి, నేనైతే కాదండి. యేసుక్రీస్తు అయితే శక్తివంతమైన వాడండి, నాకైతే లేదండి. యేసుక్రీస్తు అయితే గొప్ప కార్యములు చేయగలుగుతాడండి, నా వల్ల ఏం జరగదండి. మతపరముగా ఆలోచించడం మాత్రమే. అందుకనే ఇందాక చెప్పాను కదా, మార్క్స్ వార్త 4వ అధ్యాయంలో ఏం వింటున్నావు? బివేర్ ఆఫ్ వాట్ యు హియర్. మీరు ఏమి వినుచున్నారో జాగ్రత్త పడుడి అని చెప్పాను. బివేర్ ఆఫ్ హౌ యు హియర్. మీరు ఎలాగూ వినుచున్నారో కూడా జాగ్రత్త పడుడి. అందుకనే కొత్తగా వచ్చిన వాళ్ళతో నేనేం చెప్తాను? కొత్తగా మన సంఘానికి వస్తే 5 వారాలు క్రమముగా రాండి అంటాను. 5 వారాలు వాక్యం వినండి, 5 వారాలు మిస్ అవ్వద్దు అంటాను. ఎందుకు? 5 వారాలు ఇస్తే చాలు. నా గొప్పతనం కాదు, పాస్టర్ అర్పిత గొప్పతనం కాదు. 5 వారాల్లో ఇటువంటి సత్యము ఎవ్వరు బోధించినా ఆ సత్యము మిమ్మల్ని స్వాతంత్రులుగా మారుస్తుంది. ఆమేన్. హల్లెలూయా. ఆ సత్యము నిన్ను స్థాపిస్తుంది నీ జీవితంలో. ఆ సత్యము ద్వారా ఆశీర్వదించబడతావు. ఆ సత్యము ద్వారా ఏ పాపముకి బానిసగా జీవిస్తున్నావో దాని నుంచి స్వాతంత్రము పొందుకుంటావు. హల్లెలూయా. ఏలుబడుట చేస్తావు. హల్లెలూయా. ఎక్కడైతే అనారోగ్యంతో బాధపడుతున్నావో అక్కడ స్వస్థత పొందుకుంటావు. ఎందుకు? ఆ సత్యము, ఆ వాక్యములో ఉన్న శక్తి. గమనించండి, 5 వారాల గురించి అంటావు. ఇక్కడ ఉన్న వాళ్ళు చాలా మంది కూడా, ఇప్పుడు న్యూ సిటీ చర్చ్ నా సంఘము అన్న వాళ్ళందరూ కూడా మీరు 5 వారాలు వచ్చారు, ఆ 5 వారాల్లోనే మార్పులు చూశారు కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఉన్నారు మీరు. సత్యమా కాదా? సో ఒక్కసారి ఆలోచించండి, 5 వారాలకు అంత చేయగలిగితే ఇప్పుడు ఇంకా మనం జాన్యువరిలో ఉన్నాము. ఒక్క తీర్మానం మీరు సరిగ్గా తీసుకుంటే ఈ సంవత్సరం అంతా కూడా నేను ఎక్కడికి కదిలేదు లేదు. ఈ సంవత్సరం అంతా కూడా ప్రతి ఆదివారం నేను వస్తాను, ఫాస్టింగ్ ప్రేయర్స్ అటెండ్ అవుతాను, స్పెషల్ కాన్ఫరెన్స్ ఏదన్నా ఉంటే, మీటింగ్ ఏదో, ప్రతిసారి డోర్స్ ఓపెన్ అయినప్పుడల్లా నేను ఇక్కడ ఉంటాను, వాక్యము వింటాను, సత్యములో స్థాపించబడతానంటే నీ జీవితము, నీ గమ్యము, నీ కుటుంబము, నీ పరిచర్య ప్రతిదీ కూడా ఏ విధంగా మార్చబడుతుందో ఒకసారి ఆలోచించండి. ఒక్క సంవత్సరం ఇవ్వండి దేవునికి. ఒక్క సంవత్సరం, ఒక్కొక్క రోజు, ఒక్కొక్క ఆదివారం ఒక్కొక్క సంఘానికి వెళ్ళడం కాదు, ఒక్క సంవత్సరం ఒక్క దగ్గర నాటబడండి. నాటబడి వాక్యం వినండి. విన్న వాక్యమే వినండి, విన్న వాక్యమే వినండి, విన్న వాక్యమే 100 సార్లు వినండి. ఎందుకు? ఆ మార్క్స్ వార్తలు ఏమంటాడు తెలుసా? ఏం వింటున్నావో చాలా జాగ్రత్త పడు, ఎందుకంటే నువ్వు వింటున్న దాన్ని బట్టి ఇంకా ఎక్కువ ఇవ్వబడుతుంది అంటాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఇంకా ఎక్కువ ఇవ్వబడుతుంది. అనేక మంది ఇక్కడ మన సంఘంలో సాక్ష్యాలు చెప్పగలుగుతారు. పాస్టర్ గారు మీరు చెప్పిందే మళ్ళీ అదే మెసేజ్, మీరు అక్కడికి వెళ్ళినప్పుడు అది చెప్పారు, మళ్ళీ అక్కడికి వెళ్ళినప్పుడు అదే చెప్పారు, మళ్ళీ అక్కడికి వెళ్ళినప్పుడు అదే చెప్పారు. కానీ ఇన్నిసార్లు విన్న తర్వాత మళ్ళీ నేను కొత్త విషయాలు నేర్చుకున్నానండి అదే పాయింట్తో, అదే మెసేజ్తో అంటారు. ఎందుకు? నేను మాట్లాడేది నా సొంత ఆలోచనలతో కాదు. చూడండి, ఒక రైతు విత్తనము విత్తేడంటే గొప్పతనం రైతులో కాదు, గొప్పతనం ఆ విత్తనము ద్వారా వచ్చే పంట.
ఆ విత్తనాన్ని నువ్వు తీసుకోగలిగితే, ఆ విత్తనాన్ని జాగ్రత్తగా నువ్వు స్వీకరించగలిగితే, ఆ విత్తనాన్ని నీ హృదయంలో నాటబడేటటువంటి విధానంలో నువ్వు వినగలిగితే, కాపాడుకోగలిగితే, అద్భుత కార్యములు ప్రతి వ్యక్తికి దేవుడు ఆశిస్తున్నాడు. హల్లెలూయా. Amen. ఒకసారి గట్టిగా యేసుక్రీస్తుకి చప్పట్లు కొడదాం. హల్లెలూయా, హల్లెలూయా. ఓకే, త్వరగా ఒక లాస్ట్ 2 things గమనించండి. ఎప్పుడైతే ఇటువంటి సత్యము మనకి అర్థం చేసుకుంటామో, ఆ సత్యములో నాటబడడానికి మనము రోమన్స్ చాప్టర్ 12:2 చదవండి ఒకసారి. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనము. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనము. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునయ్యున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. సో ఓకే, ఇంగ్లీష్ లో చదువుతాను చూడండి. ఇంగ్లీష్ లో ఎలాగుంటదంటే, డు నాట్ బి కన్ఫార్మ్ టు దిస్ వరల్డ్ బట్ బి ట్రాన్స్ఫార్మ్ బై ద రిన్యూయింగ్ ఆఫ్ యువర్ మైండ్ సో దట్ యు మే ప్రూవ్ ద గుడ్, యాక్సెప్టబుల్ అండ్ పర్ఫెక్ట్ విల్ ఆఫ్ గాడ్ అని ఉంటది. ఓకే, ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునయ్యున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు. సో గమనించండి, నువ్వు ఎంత నీ మనసు మార్చుకోగలుగుతావు, ఎంత రూపాంతరం చెందుతావు, దాన్ని బట్టి యు విల్ నో ద పర్ఫెక్ట్ విల్ ఆఫ్ గాడ్ ఫర్ యువర్ లైఫ్. నీ జీవితం కొరకు దేవుని యొక్క పరిపూర్ణమైన చిత్తమును నువ్వు ఎరిగి ఉండగలవు. నౌ ఇన్ ద బుక్ ఆఫ్ జేమ్స్ చాప్టర్ 1:25, యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 25వ వచనంలో, he calls the law of liberty the perfect law of liberty. ఈయన స్వాతంత్రం నిచ్చు నియమమును సంపూర్ణమైన నియమం అని పిలుస్తూ ఉన్నాడు. I want to submit to you నేను మీతో విన్నవించుకుంటున్నాను, that the perfect will of God for every believer is the perfect law of liberty. దేవుని యొక్క పరిపూర్ణమైన చిత్తము ఒకరి జీవితం పట్ల అది స్వాతంత్రం నిచ్చు సంపూర్ణమైన నియమమై ఉన్నది. చూడు, చాలా మంది పాస్టర్ గారు నాకు దేవుని చిత్తం తెలుసుకోవాలంటే, దేవుని చిత్తం తెలుసుకోవాలి. దేవుని యొక్క సంపూర్ణ చిత్తము, దట్ పర్ఫెక్ట్ లా ఆర్ ద విల్ ఆఫ్ గాడ్ ఈస్ దట్ యు వాక్ ఇన్ ద పర్ఫెక్ట్ లా ఆఫ్ లిబర్టీ. దేవుని యొక్క సంపూర్ణమైన చిత్తం ఏంటంటే, మరి దేవుని యొక్క స్వాతంత్రం నిచ్చు సంపూర్ణమైన నియమంలో మీరు జీవించాలనేదే. That you live like Jesus lived. మీరు యేసు జీవించినట్లే మీరును జీవించాలని. Hallelujah. ఆమేన్. That there are no limitations upon your life. నీ జీవితం పట్ల ఎలాంటి పరిమితులు లేవు. Every limitation is removed from your life. మీ జీవితంలో ఉన్న ప్రతి హద్దులు పరిమితులు తీసివేయబడ్డాయి. See, it is not in the mind of God to place any kind of limitation on the new creation. నూతన సృష్టిలో పరిమితులు ఉంచుట దేవుని చిత్తము కాదండి. That's why he says you are like the wind. అందుకనే మీరు గాలి వలె You ఉన్నారంటున్నాడు. decide what must happen in your life. మీ జీవితంలో ఏమి జరగాలో మీరే నిర్ణయించుకోవాలి. You decide how far you will go in life. మీ జీవితంలో ఎంత మట్టుకు మీరు వెళ్ళాలో మీరే You నిర్ణయించుకోవాలి. decide where you will end up in life. మీ జీవితంలో మీరు ఎక్కడ ముగింపబడతారో అది మీరే Your నిర్ణయించుకోవాలి. life is not lived on the mercy of the elements of this world. ఈ లోక పదార్థముల చేత వారి యొక్క కటాక్షంలో జీవించేది మీ జీవితం కాదు. You live based on what you decide by the law of liberty in the name of Jesus. యేసుక్రీస్తు నామములో స్వాతంత్రం నిచ్చు సంపూర్ణమైన నియమంలో మీరు జీవించాలని కోరుతూ ఉన్నాను. Hallelujah. 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 Let me give you one more scripture. Go with me to 1 Corinthians chapter 2. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక. గమనించండి, ఇప్పుడు వరకు నేను మీకు యేసుక్రీస్తుకి ఎటువంటి డిఫరెన్స్ లేదు, దేవుడు నిన్ను కూడా యేసుక్రీస్తు లాగా ఈ లోకానికి పంపించాడు అనే సత్యము మీకు స్థాపించాను అని ఆశిస్తున్నాను. ఓకే, ఇక్కడ పౌలు ఏ విధంగా రాస్తున్నాడో ఒకసారి గమనించండి. కేవలం ఒక మానవుడిలా కాదు, ఎటువంటి ఆలోచనతో, ఎటువంటి జ్ఞానముతో ఇది రాస్తున్నాడో ఒకసారి గమనించండి. verse 6 ప్లీజ్. ఓకే, నేను ఇంగ్లీష్ లో చదువుతాను. హౌఎవర్ we speak wisdom. ఓకే, ఫస్ట్ ఏమంటున్నాడు? మేము జ్ఞానము ప్రకటిస్తున్నాము లేకపోతే మాట్లాడుతున్నాము అంటాడు. ఓకే, we speak wisdom among those who are mature, yet not the wisdom of this age, nor the rulers of this age who are coming to nothing. verse 7, but we speak the wisdom of God. అందరూ wisdom of God అనండి. సో గమనించండి, ఎలాగ మొదలు పెట్టాడంటే 6వ వచనంలో ఏమంటాడు? మేము జ్ఞానము పలుకుతున్నాము అంటాడు. 7వ వచనంకి వచ్చేసేటప్పటికి ఏమంటాడు? మేము దేవుని యొక్క జ్ఞానము పలుకుతున్నాము అంటున్నాడు, బోధించుచున్నాము అంటున్నాడు. మేము జ్ఞానము బోధించుచున్నాము అంటున్నాడు ఫస్ట్. దాని తర్వాత నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తాడు, మేము దేవుని యొక్క జ్ఞానము బోధించుచున్నాము అంటున్నాడు. ఒక మానవుడు దేవుని యొక్క జ్ఞానం ఎలాగ బోధించగలుగుతాడు? చూడండి నెక్స్ట్ ఏమంటాడు?
We speak the wisdom of God in a mystery, a hidden wisdom which God ordained before the ages for our glory. ఈ జ్ఞానము మరుగై ఉండను, జగతుత్పత్తి ముందుగానే దీనిని దేవుడు మన మహిమ నిమిత్తము నియమించెను. హల్లెలూయా. మన మహిమ నిమిత్తము నియమించెను. గమనించండి, ఒకప్పుడు ఇది ఇట్ వాస్ హిడెన్, అది ఒకప్పుడు మరుగై ఉన్నది, బట్ నౌ ఇట్ హస్ బీన్ రివీల్డ్. అది ఇప్పుడు బయలుపాటై And ఉన్నది, it is revealed for our glory. అది మన మహిమ నిమిత్తము బయలుపరచబడి ఉన్నది. గమనించండి, దాని తర్వాత 9వ వచనం, బట్ యాజ్ ఇట్ ఈస్ రిటన్, ఐ హాస్ నాట్ సీన్, ఇయర్ హాస్ నాట్ హర్డ్, వాట్ హస్ ఎంటర్డ్ ఇంటు ద హార్ట్ ఆఫ్ మ్యాన్, ద థింగ్స్ విచ్ గాడ్ హస్ ప్రిపేర్డ్ ఫర్ హిమ్. But God has revealed them to us by His Spirit, for the Spirit searches all things, yes, the deep things of God. ఎందును గురించి దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరచెనో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనిషి హృదయమునకు గోచరము కాలేదు అని వ్రాయబడి ఉన్నది. మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు. ఆ ఆత్మ అన్నిటినీ దేవుని మర్మములను కూడా పరిశోధించుచున్నాడు. హల్లెలూయా. ఆమేన్. గమనించండి, ఆత్మ మనకి బయలుపరిచాడంట. ఇప్పుడు మనం ఎవరమై ఉన్నాము? మనము ఆత్మ అయి ఉన్నాము. హల్లెలూయా. కానీ దాని తర్వాత చూడండి 12వ వచనంలో, నౌ వీ హ్యావ్ రిసీవ్డ్ నాట్ ద స్పిరిట్ ఆఫ్ ద వరల్డ్. ఈ విధంగా అనొచ్చు, నౌ వీ హ్యావ్ రిసీవ్డ్ నాట్ ద స్పిరిట్ ఆఫ్ ద ఫ్లెష్, ఓకే, బట్ the Spirit who is from God, that we might know the things that have been freely given to us by God. Verse 13, these things we also speak, not in the words which man's wisdom teaches us, but the Holy Spirit teaches us, comparing spiritual things with spiritual. But the natural man does not receive the things of the Spirit of God, for they are foolishness to him, nor can they know them, because they are spiritually discerned. గమనించండి, 14వ వచనం చదవండి. ప్రకృతి సంబంధమైన మనుషుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు, అవి అతనికి వెర్రితనముగా ఉన్నవి, అవి ఆత్మానుభవం చేతనే వివేచింపదగును గనుక అతడు వాటిని గ్రహింపజాలడు. మళ్ళొక్కసారి చదవండి. ప్రకృతి సంబంధమైన మనుషుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు, దేవుని ఆత్మ విషయాల్ని అంగీకరింపడు అంట. దేవుని యొక్క ఆత్మ విషయాలు. ఈ రోజు నేను ప్రసంగించింది దేవుని యొక్క ఆత్మ విషయాలు. మీరు మీ మనసుతో స్వీకరించాలంటే మీ వల్ల అవ్వదు. మీరు ఆత్మతో మీరు స్వీకరించాలి. నేను చెప్పినటువంటి వాక్యము, ఆ వాక్యాలు మీ హృదయంలో నాటబడాలి, మీ ఆత్మలో నాటబడాలి. నీ మనసుతో ఆలోచిస్తే నీకున్న సమస్యల గురించే నీ మనసు మాట్లాడుతుంది నీతో. కానీ ఎప్పుడైతే సత్యాన్ని నీ హృదయంలో నాటుతావో అప్పుడు దేవుడు బయలుపరుస్తాడంట. హల్లెలూయా. ఆమేన్. కంటిన్యూ రీడింగ్ దట్ ప్లీజ్. అవి అతనికి వెర్రితనముగా ఉన్నవి. వెర్రితనముగా ఉంటాయంట. అందుకనే కొంతమంది క్రైస్తవులకి కూడా నేను చెప్పేది వెర్రితనంగా ఉంటది. ఎందుకంటే క్రైస్తవులుగా మార్చబడిన తర్వాత కూడా వాళ్ళ ఆలోచన అంతా కూడా వాళ్ళ మనసులతో ఆలోచిస్తున్నారు. దేవుని యొక్క ఆత్మతో ఆలోచించట్లేదు, దేవుని యొక్క సత్యముతో ఆలోచించట్లేదు. సో అది కూడా చాలా క్రైస్తవులకి కూడా కొన్ని విషయాలు వెర్రితనంగా అనిపించవచ్చు. అవి ఆత్మానుభవం చేతనే వివేచింపదగును. హల్లెలూయా. గనుక అతడు వాటిని గ్రహింపజాలడు. గ్రహింపజాలడు. కంటిన్యూ. ఆత్మ సంబంధమైన వాడు అన్నిటినీ వివేచించును గాని అతడు ఎవని చేతనైనను వివేచింపబడడు. హల్లెలూయా. ఆమేన్. ప్రభు మనస్సును ఎరిగి ఆయనకు బోధింపగలవాడెవడు? గమనించండి, ప్రభువు మనస్సు కలిగి ఆయనకి బోధింపవాడు ఎవరు? మనం కేవలము మన శరీరముతో మన మనసుతో ఆలోచిస్తే దానికి జవాబు ఏంటి? ఎవరు లేరు. చూడండి, మనం ఎప్పుడైతే యేసుక్రీస్తుకి నాకు చాలా తేడా అండి, నేను యేసుక్రీస్తులాగా జీవించలేనండి, యేసుక్రీస్తు అంటే నీతిమంతుడు, నేను నీతిమంతుడిని కాదండి, యేసుక్రీస్తు అయితే పరిశుద్ధుడు, నేను కాదండి, యేసుక్రీస్తు అయితే శక్తివంతమైన వాడు, నేను కాదండి. చూడు, నువ్వు ఇంకా అన్యుడు అయితే, లేకపోతే నువ్వు ఇంకా నూతన సృష్టిగా మార్చబడకపోతే అది సత్యము నీ గురించి. కానీ నూతన సృష్టిగా మార్చబడిన వ్యక్తికి అది సత్యము కాదు. సో అందుకని ఆ ప్రశ్న మరొకసారి చూడండి, ఇంగ్లీష్లో పెట్టడమ్మా ఒకసారి. పుట్ దట్ వర్స్ ఇన్ 16. Who has known the mind of the Lord that we may instruct him? ప్రభు మనసును ఎరిగి ఆయనకు బోధింపగలవాడెవడు? To instruct him, to instruct God. దేవుణ్ణే హెచ్చరించుటకు.
నూతన సృష్టి గురించి తెలియదు అనుకోండి, దానికి జవాబు ఏంటి? ఎవరు లేరు. కానీ ఇప్పుడు పౌలు ఏమని రాస్తున్నాడు చూడండి. ఎవరైతే నేను జ్ఞానము ప్రసంగించాను, నేను దేవుని జ్ఞానము ప్రసంగించాను అనే పౌలు ఇప్పుడు ఏమంటున్నాడు చూడు. మనమైతే అందరూ నేనైతే అనండి. నేనైతే గట్టిగా చెప్పండి. నేనైతే యా క్రీస్తు మనస్సును కలిగిన వారము. ఎవరి మనసు? క్రీస్తు మనస్సు కలిగిన వారము. గట్టిగా, క్రీస్తు మనస్సు. మనమైతే క్రీస్తు మనసు కలిగి ఉన్న వారము. ఆమేన్. హల్లెలూయా. క్రీస్తు మనసు కలిగి ఉన్న వారము. అందుకే ఆయన అంటాడు, నేను పరిచర్య చేయడం 3 సంవత్సరాలు మీరు చూశారు కదా, ఇప్పుడు మీరు వెళ్ళి చెయ్యండి అంటాడు. ఎక్కడైతే లోటు చూశానో, లోటుతో ఏ విధంగా ప్రవర్తించానో చూశారు కదా, మీరు వెళ్ళి అలాగే ప్రవర్తించండి అంటాడు. సాతాను యొక్క బంధకములో ఉన్న వాళ్ళతో ఎలా ప్రవర్తించానో చూశారు కదా, ఇప్పుడు మీరు అలాగే వెళ్ళి ప్రవర్తించండి అంటాడు. అనారోగ్యముతో బాధపడుతున్న వ్యక్తుల్ని ఏ విధంగా చూసుకున్నానో తెలుసు కదా, ఏ విధంగా స్వస్థపరిచానో తెలుసు కదా, ఇప్పుడు మీరు కూడా వెళ్ళి స్వస్థపరచండి అంటాడు. ఆయనకి ఉన్నది మనకి ఇవ్వకుండా ఆయన చేసేది మనల్ని చెయ్యమని చెప్పడు. ఈరోజు ప్రతి క్రైస్తవుడు తెలుసుకోవాల్సిన సత్యం ఏంటంటే, యేసు క్రీస్తుకి ఉన్నది ఏది కూడా నీకు లేదు అనేది లేదు. యేసు క్రీస్తుకి ఉన్న ప్రతిదీ నీకు ఇవ్వబడినది. ఆమేన్. అందరూ లేచి నుంచుందామని. యేసు క్రీస్తుకి ఇవ్వబడిన ప్రతిదీ కూడా నీకు ఇవ్వబడ్డది. ఆమేన్. థాంక్యూ జీసస్. కానీ పాస్టర్ గారు, నా జీవితంలో అయితే మరి ఏం జరుగుతుందో చెప్తాను చూడండి. ఇందాక అన్నాను కదా, 1947లో ఒక 60 సంవత్సరాలు బానిసగా జీవించేదనుకో ఒక వ్యక్తి, స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా మనసు ఇంకా మారలేదు, దానికి అలవాటు పడలేదు. అలవాటు పడకపోయేటప్పటికి ఏమవుతుంది? సత్యం ఏంటంటే స్వాతంత్రం వచ్చింది ఆమెకి, కానీ ఆ ఆలోచన లేదు, ఆ మనసు లేదు. సో స్వాతంత్రం ఇవ్వబడిన తర్వాత కూడా చాలాసార్లు బానిసగానే జీవిస్తుంటుంది, భయములోనే జీవిస్తుంటుంది. అందుకని దేవుడు ఏమంటున్నాడు, నిన్ను నూతన సృష్టిగా మార్చాను, నీకు జీవాన్ని ఇచ్చాను. అందుకనే యేసుక్రీస్తు వచ్చినప్పుడు ఏమంటాడు, నేనే జీవము, నేనే మార్గము, నేనే సత్యము. నేను మార్గమును, ద ట్రూత్, నేనే సత్యము, నేనే జీవము. ఐఎమ్ ద వే, ద ట్రూత్ అండ్ ద లైఫ్. గమనించండి, క్రైస్తవులుగా గుర్తుంచుకోవాల్సిన విషయం, ఆయన లేకుండా నీకు జీవము లేదు, ఆయన లేకుండా నీకు మార్గము తెలియదు, ఆయన లేకుండా నీకు సత్యము తెలియదు. సో ఒక్కసారి ఆలోచించు, నువ్వు క్రైస్తవుడు అన్న తర్వాత కూడా కేవలం నువ్వు మతముతో జీవిస్తున్నావు అనుకో, ఆదివారం వచ్చానా లేదా, పాస్టర్తో ఒకసారి ప్రార్థన చేయించుకున్నానా లేదా, ఇంకేదన్నా చేశానా లేదా, నా దశంభాగం ఇచ్చానా లేదా, ఒక 2 నిమిషాలు ప్రార్థన చేసుకున్నానా లేదా, అటెండెన్స్ ఇచ్చేసానా లేదా, ఇంతే నీ ఆలోచన అనుకో. ఆయన మార్గము నీకు ఇంకా తెలియదు అనమాట, ఆయన సత్యంలో ఇంకా నువ్వు స్థాపించబడలేదు అనమాట, ఆయన జీవము నువ్వు ఇంకా ఎరగనట్టు. సో మార్గము తెలియపోతే నీ జీవితంలో నువ్వు తప్పిపోతావు. సత్యము లేదంటే నీ జీవితంలో ఎప్పుడు కూడా అబద్ధముతోనే జీవిస్తుంటావు, మోసపోతావు. నువ్వు నీ జీవితంలో మోసపోతావు. నువ్వు నీ జీవితంలో అనేక మంది క్రైస్తవులు ఈరోజు మోసపోతున్నారు. ఆఖరికి జీవము అన్నాడు. ఆయన లేకుండా నీకు ఈరోజు ఉద్యోగం ఉండొచ్చు,
వ్యాపారం ఉండొచ్చు, కొన్ని విషయాల్లో బాగానే అనిపించవచ్చు, కానీ ఇంకా ఆయన నుంచి వచ్చేటటువంటి జీవము మాత్రము నువ్వు ఇంకా పొందుకోలేదు. ఈరోజు దేవుడు మనకు అందరికీ కూడా అవకాశం ఇస్తున్నాడు. ఈ రోజు వరకు ఎప్పుడు కూడా మీరు యేసుక్రీస్తుని రక్షకుడిగా తెలుసుకోకపోతే ఈ రోజు తెలుసుకోండి. నా కొరకు వచ్చాడు, ఈ లోకంలో ఉన్న పాపులను అందరినీ కూడా రక్షించడానికి వచ్చాడు. నీ నుంచి ఏదో తీసుకోవడానికి కాదు, నీకు ఆయన జీవితాన్ని ఇవ్వడానికి వచ్చాడు. చేతుల పైకెత్తి దేవునితో మాట్లాడదాం. అందరు దేవునితో మాట్లాడుతున్న సమయంలో ఎవరైనా ఇక్కడ మీరు ఇంకా రక్షణలోకి రాలేదు, దేవుని యొక్క రక్షణలోకి రాలేదు, ఇంకా మీరు యేసుక్రీస్తుని విశ్వసించకపోతే ఈరోజు ఆయనతో మాట్లాడండి. ఈరోజు విశ్వసించండి. యేసుక్రీస్తు, దేవా నేను నిన్ను నమ్ముతున్నాను, నా జీవితాన్ని మార్చి ఈరోజు నా పాపాలని తీసివేయ్యా, నీతిమంతుడిగా మార్చు, నా జీవితాన్ని మార్చు అని ప్రార్థన చేసుకోండి. ఎవరైతే రక్షణలో ఉన్నారో, దేవా నీ సత్యములో స్థాపించబడాలని సహాయం చేయి అని ప్రార్థన చేసుకోండి యేసుక్రీస్తు నామములో. హల్లెలూయా. ప్రేమ కలిగిన మా తండ్రి, ఇక్కడ ఉన్న వాళ్ళందరి కొరకు ప్రార్థన చేస్తున్నానయ్యా. ప్రతి ఒక్కరి కొరకు నువ్వు గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నావు. ప్రతి ఒక్కరి కొరకు మేలు మంచి చేసేటటువంటి దేవుడు అయ్యా నువ్వు. నా స్వరము వింటున్న ప్రతి వ్యక్తి కొరకు ప్రార్థన చేస్తున్నాను. ఈ హాల్లో ఉన్న వాళ్ళందరి కొరకు, ఆన్లైన్ చూస్తున్న వాళ్ళు, కాల్వరీ టీవీ ద్వారా చూస్తున్న వాళ్ళు అందరి కొరకు ప్రార్థన చేస్తున్నానయ్యా. వాళ్ళ కుటుంబాల కొరకు, వాళ్ళ వ్యాపారాల కొరకు, వాళ్ళ పరిచర్యల కొరకు, వాళ్ళ మీద నువ్వు ఉన్నటువంటి పిలుపు బట్టి, ప్రణాళిక బట్టి, వాగ్దానాలు బట్టి ప్రార్థన చేస్తున్నానయ్యా. ప్రతి ఒక్కరి జీవితంలో సత్యములో స్థిరపరచబడును గాక. సత్యము తెలుసుకొని ఆ సత్యము ద్వారా స్వాతంత్రము అనుభవించాలని ప్రార్థన చేస్తున్నాను. ప్రతి బంధకము నుంచి విడుదల ప్రకటిస్తున్నానయ్యా. ప్రతి అనారోగ్యము నుంచి స్వస్థత ప్రకటిస్తున్నానయ్యా. ఎక్కడైతే లోటుందో అక్కడ సమృద్ధి ప్రకటిస్తున్నాను. ఎక్కడైతే ఆందోళన ఉందో, ఎక్కడైతే కన్ఫ్యూజన్ ఉందో దేవా, అక్కడ నీ 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 జ్ఞానము విడుదలవ్వను గాక అని ప్రకటిస్తున్నాను. శాంతి, సమాధానము, సంతోషము విడుదలవ్వను గాక. దేవా, ఎవరి జీవితంలో అయితే వాళ్ళు భయపడుతున్నారో, భవిష్యత్తు గురించి భయపడుతున్నారో, యేసుక్రీస్తు నామములో నీ ప్రేమ వాళ్ళు అనుభవించును గాక. నీ సంపూర్ణ ప్రేమ, పర్ఫెక్ట్ లవ్ which casts out all fear. May they know it and may they experience it. I declare the blessing of the Lord upon every area of your life. In Jesus' mighty name we pray. And everyone said, Amen and Amen. Hallelujah. Hallelujah. Come on, దేవుని నుంచి ఏదైనా పొందుకున్నట్లయితే గట్టిగా చప్పట్లు కొడదాం ఆయన కొరకు. హల్లెలూయా. ఈరోజు మీరు విన్న వాక్యము ద్వారా ఆశీర్వదించబడ్డారని నేను నమ్ముతున్నాను. ఆశీర్వదించబడినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు మీ కుటుంబము మరియు స్నేహితులతో షేర్ చేయండి. మీరు ఈ పరిచర్య ద్వారా ఆశీర్వదించబడి పాలిభాగస్తులు అవ్వాలని కోరుకుంటుంటే డిస్క్రిప్షన్లో ఉన్న చర్చ్ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ గమనించగలరు. మరిన్ని వివరాల కోసము మా వెబ్సైట్ www.newcity.in ని సంప్రదించండి. God bless you.